సో, చాలామందికి మనం చూసుకున్నట్లయితే కొంతమందికి వాయిస్ చేంజ్ ఉంటుంది. లేకపోతే మాట్లాడుతూ ఉంటే బొంగురిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాయిస్ అనేది సరిగ్గా రాదు. సో, ఇలాంటివి జరగడానికి గల కారణాలు ఏంటి సార్? మనం మాట్లాడేది ఒక పర్టిక్యులర్ పద్ధతిలో మాట్లాడితే ఎప్పుడు ప్రాబ్లం కాదు. నార్మల్లీ ఇప్పుడు టీచర్స్ అనుకోండి, లేకపోతే ఎవరైనా వీధిలో వెళ్ళేటప్పుడు గట్టిగా అరిచి సామాన్లు అమ్ముతారు. వీళ్ళందరూ లేకపోతే పొలిటీషియన్స్ అనండి, లేకపోతే హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళు గట్టి గట్టిగా అరిచి ప్లే గ్రౌండ్‌లో కానీ, స్టేడియంలో వెళ్ళినప్పుడు మనమే గేమ్ ఆడేటప్పుడు గట్టిగా అరుస్తాము. రెండో రోజు మాట బొంగురిపోతది. అవును. ఏమైతదంటే అక్కడ మన వోకల్ కార్డ్స్ పైన వాపు వస్తది. ఓహ్! సో, ప్రతిసారి ఇది వాపు అనేది ఉండటం అవసరం లేదు. టీచర్స్ అనండి, వాళ్ళకి ఏమైతదంటే వోకల్ కార్డ్ నోడ్యూల్ అని వస్తాయి. హ్మ్. ఎవరైతే గట్టిగా ఎక్కువ సేపు మాట్లాడతారో, పెద్దగా మాట్లాడటం తప్పు కాదు. ఒక్క పారాగ్రాఫ్ అంతా ఒక దమ్ములోనే చెప్తాను. శంకర్ మహాదేవన్‌లాగా బ్రెత్‌లెస్ మాట్లాడతాను. ఆ మొత్తం పాట ఒక ఊపిరిలోనే అది చేస్తే డెఫినెట్‌లీ తప్పు. ఓకే. సో, అలాంటప్పుడు ఏమైతది? వోకల్ కార్డ్ పైన వాపు వస్తది. బాడీ దానికి కాపాడటానికి ప్రయత్నం చేస్తది. అలాంటప్పుడు పాలిప్స్ కానీ, వోకల్ నోడ్యూల్స్ కానీ, లేకపోతే కొంతమంది సిగరెట్ స్మోకర్స్ ఉంటారు. సో, వాళ్ళకి ఏమైతదంటే ఆ వోకల్ కార్డ్ పైనుంచే ఆ హీట్, స్మోక్ ఇవన్నీ వెళ్ళాలి. సో, దానిపైన గడ్డ రావటం. కొంతమంది కావాలని గట్టిగా కాంట్రిస్తారు. చేస్తూనే ఉంటారు. హ్మ్. సో, అప్పుడేమైతది వోకల్ కార్డ్స్ ఒకరికొకరు గట్టిగా కొట్టుకుంటాయి. ఓకే. కొట్టుకున్నప్పుడు ప్రతిసారి ట్రామా అవుతది. ఆ ట్రామా ఈ గాయానికి లేకపోతే ఈ వాపుకి ముందు కొనసాగుతది. ఓకే. సో, అందుకోసం కొంచెం మనం మా తరఫు నుంచి ఏం చెప్తామంటే, వాయిస్ కొంచెం బ్రేక్స్ ఇచ్చి మాట్లాడండి. కంటిన్యూస్‌గా మాట్లాడటం అవసరం లేదు. ఒకవేళ టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక మైక్ సిస్టమ్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. అంతేకానీ టీచర్స్‌ని రోజంతా గట్టిగా అరవటం, ఇది చేయటం తప్పు. దానికోసం ఏంటంటే మళ్ళీ పాలిప్స్, వోకల్ నోడ్యూల్స్‌కి ఒకవేళ కన్ఫర్మ్ చేసిన తర్వాత మా దగ్గర ఎండోస్కోపీ అని ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ అని ఉంటుంది. ఓకే. దాంతో కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి సర్జరీ చేయాల్సొస్తది. ఓకే. సర్జరీ చేసిన తర్వాత కూడా మీరు అలాగే మాట్లాడతారంటే మళ్ళీ అది సర్జరీకి ప్రయోజనం లేదు. ఓకే. ఇది పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా. ఓకే. ఎందుకంటే ఎవరైతే మాట రిపీటెడ్లీ బొంగురిపోతుందో అడల్ట్స్, స్మోకర్స్ వీళ్ళందరికీ ఈ పార్ట్ ఒక స్క్రీనింగ్ లాగా కూడా పనిచేస్తది. ఓకే. సో, దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? స్మోకర్స్ యెస్. వోకల్‌కి? అవును. ఓకే. వోకల్ వస్తది. లంగ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కొంతమందికి పక్షవాతం వస్తది. వోకల్ కార్డ్స్ సరిగ్గా కదలవు. ఓకే. సో, అలాంటప్పుడు ఇబ్బంది ఏంటో తెలుసుకుంటే వోకల్ కార్డ్ కదలడం, మాట బొంగురుపోవటం చాలా చిన్న విషయం. ఆ లోపట లంగ్ క్యాన్సర్ ఉన్న వల్ల ఆ నరాలు దెబ్బతింటాయి. అందువల్ల మాట బొంగురిపోతుంది. ఓకే. సో, ఈ వోకల్ కార్డ్స్ వల్ల దెబ్బతినడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పక్షవాతం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బాడీ పక్షవాతం కాదు. అదే వోకల్ కార్డ్‌కి వోకల్ పక్షవాతం, కార్డ్స్ యాహ్! మూవ్‌మెంట్ పారాలిసిస్ అంటాము. అదే వోకల్ కార్డ్ పారాలిసిస్ రావచ్చు. మాట పడిపోవడం. మాట పడిపోతుంది. ఓకే. సో, దీనికి మనం జాగ్రత్త అంటే ఏం లేదు. నార్మల్‌గా మాట్లాడాలి అరవకుండా. ఎక్కువ సేపు ఇప్పుడు ప్రొఫెషనల్ యూజర్స్, సింగర్స్ అనుకోండి, మనం వాళ్ళకి ఆపలేము. అవును. దోస్ ఆర్ డిపెండెంట్ ఆన్ దేర్ వాయిస్. సో, వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ హైడ్రేషన్ ప్రతిసారి ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ అని లేకపోతే హాఫ్ అన్ అవర్ మీకు ఇది ఉందనుకోండి, హైడ్రేషన్ తీసుకోమని చెప్తాము. స్టీమ్ తీసుకోమని చెప్తాము. బ్రేక్స్ తీసుకోమని చెప్తాము మధ్య మధ్యలో. ఒకవేళ ఎవరైతే గట్టిగా అంటే రాక్ స్టార్స్ అనుకోండి, వాళ్ళు గట్టిగా అరవాల్సి వస్తది. సో, వాళ్ళకి ఏం చేస్తే స్ట్రిక్ట్‌లీ వాయిస్ రెస్ట్ ఇస్తాము. ఓకే. అప్పుడు కూడా తగ్గకపోతే మాత్రం సర్జరీ చేయాల్సి వస్తది. ఓకే. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.